హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఈ యొక్క కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి లైనింగ్ పీస్ అండి. ఈ యొక్క లైనింగ్ పీస్ని అయితే మనము డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా అయితే మనము ముడత అనేది లేకుండా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. కింది వైపున ఖర్చు కోసం మనం ఒక పావించ్ అనేది ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. క్రాస్ ఏది ఏమైనా ఉందేమో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. యొక్క క్లాత్ అయితే క్రాస్ లేదండి. ఈ విధంగా వీపు వెడల్పు అనేది ఫస్ట్ మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పొడవు అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చుతో సహా స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేయాలి. అదేవిధంగా కింది వైపును కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి 32 సైజ్ బ్లౌజ్ అండి. 4 అనేది మనము నడుము లూజ్గా ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. 8 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని టక్స్లు వేయడం కోసము ఖర్చు కోసము కూడా 2 మార్కింగ్లు అయితే వేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర, అదేవిధంగా చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర అయితే ఈ విధంగా మార్క్ చేస్తున్నాను అనమాట. ఇదే మార్కింగ్ కింది వైపున కూడా మనము ఒకసారి అయితే మార్క్ చేసుకోవాలండి. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 దగ్గర అయితే మార్కింగ్ అయితే వేసినాను అనమాట. వేసిన తర్వాత ఈ విధంగా మనము స్ట్రెయిట్ లైన్, క్రాస్ లైన్లు అయితే వేసుకోవాలన్నమాట. ఈ యొక్క చంక కరువు దగ్గర మనం 1.5 ఇంచ్ అనేది పైవైపుకి మార్క్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం చంక లూజ్కి వచ్చేసి నడుము లూజ్కి +1 అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని ఈ యొక్క చంక కరువు అనేది తిప్పుకోవాలి. ఖర్చును వదిలిపెట్టేసుకొని ఈ యొక్క చంక కరువు అనేది కింద నడుము లూజ్కి సెట్ అయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 8.5 వచ్చిందనమాట. దానికోసము మరలా మనము ఈ యొక్క లైన్ని పైవైపుకి జరుపుకొని మరలా 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా చంక కరువు అనేది తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు మరలా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా మనకి సరిపోయిందండి. ఈ విధంగా చంక రౌండ్ అనేది మన నడుము లూజ్కి మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అనేది మనమైతే చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలి. నెక్ పార్ట్ని అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి. నేను స్టిచ్ చేసేటప్పుడు ఈ యొక్క నెక్ పార్ట్ని అయితే కటింగ్ అనేది చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్ కోసము మనము ఈ యొక్క క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఖర్చు కోసము లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి క్రాస్ తీసానండి. నెక్స్ట్ మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసానమాట. నెక్స్ట్ మనము హ్యాండ్ పొడవు అనేది ఖర్చుతో సహా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మార్కింగ్ దగ్గర స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనము కట్ చేసుకున్నది 32 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి ఈ యొక్క నడుము లూజ్ ఆధారంగా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం చంక డౌన్ అనేది 3.5 ఇంచులు చేసుకొని ఇక్కడ కూడా స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. మన యొక్క నడుము లూజ్ అనేది ఈ యొక్క 8 ఇంచెస్ని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ కింది వైపు లైన్ వరకు క్రాస్గా టేపుని పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ యొక్క మార్కింగ్ దగ్గర నుంచి టేబుల్ని అయితే స్ట్రెయిట్గా పెట్టండి. పెట్టిన తర్వాత ఈ యొక్క టేబుల్ని మరలా హాఫ్కి అయితే ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఈ 2 పాయింట్స్ని అయితే మనము ఫస్ట్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ మధ్య నుంచి మనము క్రాస్గా ఈ విధంగా ఒక పావు తక్కువ 2 ఇంచులు అనేది స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి షోల్డర్ పాయింట్ 1 ఇంచ్ అనేది వదిలేసుకొని మనము ఈ యొక్క హ్యాండ్ కర్వ్ అనేది ఈ యొక్క స్కేల్ సహాయంతో అయితే ఈ విధంగా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ యొక్క చివరి లూజ్ కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనము ఖర్చు కోసం కూడా ఒక 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లాత్ అయితే సరిపోలేదండి. కుట్టేటప్పుడు మనము ఈ యొక్క క్లాత్ని అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నంత క్లాత్ అయితే మనకి ఎక్స్ట్రాగా అతుకు అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము షోల్డర్ పాయింట్ దగ్గర అదేవిధంగా కింది వైపున లూజ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని చంక లోతు అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా అయితే మనకి హ్యాండ్ పార్ట్ అనేది రావాలండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. దానికోసము ఈ మిగిలిన క్లాత్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని అయితే ఈ యొక్క క్లాత్ మీద మనము ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఎగ్జాక్ట్గా అదే విధంగా మనము మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింది వైపున మనము ఒక 2 ఇంచెస్ అనేది బ్యాక్ పార్ట్ని అయితే పై వైపుకి ఫోల్డ్ చేసుకొని
మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ని అయితే తీసేసేయాలండి. తీసిన తర్వాత ఈ నెక్ వైపున ఈ విధంగా కింది వైపుకి స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క నెక్ అనేది ఒకసారి అయితే చూసుకోవాలి. ఈ నెక్ చూసేటప్పుడు కూడా మనము ఎప్పుడైనా సరే హుక్ పట్టి సైడే నెక్ అనేది చూసుకోవాలన్నమాట. ఈ విధంగా హుక్ పట్టి సైడ్ వచ్చేసి మనము నెక్ పార్ట్ అనేది చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనము చంక లూజ్ కూడా బ్యాక్ లూజ్కి మ్యాచ్ అయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే సరిపోయిందనమాట. అదేవిధంగా చంక డౌన్ కూడా ఒకసారి అయితే ఈ యొక్క బ్లౌజ్ పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము సైడ్కి ఒక 1 ఇంచ్ అనేది క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనము డాట్స్ అనేది వేస్తాం కదా, క్లాత్ వెడల్పు అనేది తగ్గకుండా ఆ యొక్క 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా అయితే తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం ఈ విధంగా డాట్స్ కోసము కూడా 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి మెయిన్ డాట్ కోసము. ఈ యొక్క 2.5 ఇంచెస్ అనేది ఎవరికైనా సెట్ అవుతుందన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని మనము ఫ్రంట్ నెక్ డ్రాయింగ్ కూడా వేసేసుకోవాలండి. చంక వైపున ఈ విధంగా మనము చంక లోతు తీసుకోవడం కోసము కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది చంక లోతు అనేది కూడా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే మనము కట్ చేసుకోవాలండి. నీట్గా అయితే ఫ్రంట్ పార్ట్ని కూడా మనము కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము ఈ యొక్క ఖర్చు అనేది మార్క్ చేసాం కదా, ఆ యొక్క మార్కింగ్స్ దగ్గరల్లా టక్స్లు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ డాట్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలి ఒకసారి అయితే చూడండి. ఈ యొక్క ఫ్రంట్ డాట్ అనేది ఎవరికైనా సరే 3 ఇంచెస్ అయితే సరిపోతుందండి. డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ అనేది ఎవరికైనా సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా సైడ్ డాట్ కూడా సగానికంటే కింది వైపుకి ఉండేటట్లుగా సైడ్ డాట్ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా చంకలోకి క్రాస్గా డాట్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షేప్ బెల్ట్ కూడా మార్క్ చేసుకోవాలండి. ఈ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవడం కోసము మనము బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో దాన్ని ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క వెడల్పు దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ ఎంత ఉందో ఒకసారి అయితే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ యొక్క మెజర్మెంట్ ప్రకారం ఇక్కడైతే మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని మనము షేప్ బెల్ట్ అనేది నీట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా టక్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా టక్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఇది నెక్ సైడ్ కుట్టుకోవాలనే ఒక గుర్తు అనేది ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే మనము కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని వర్క్ అనేది అటు ఇటు జరిగిపోకుండా కటింగ్ అనేది చేసేయాలండి. ఈ యొక్క బ్యాక్ పార్ట్లో వచ్చేసి కస్టమరు ఒక వేలు వెడల్పు అనేది పెంచమన్నారనమాట. దాన్ని వచ్చేసి నేను ఫస్ట్ అయితే మర్చిపోయానండి. దానికోసం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. తర్వాత కుట్టేటప్పుడు ఏంటంటే నేను లైనింగ్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది చేస్తానండి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ రెండు కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.